నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీలోకి గల్లా జయదేవ్ రీఎంట్రీ ఇస్తారా? మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతారా? రాజ్యసభ పదవి కేటాయిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. టీడీపీ నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు గల్లా జయదేవ్. ఈ ఎన్నికలకు ముందు మాత్రం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. వెళ్తూ మళ్ళీ రాజకీయాల్లోకే వస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతోనే గల్లా జయదేవ్ అటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆయన తప్పుకోవడంతో మరో పారిశ్రామికవేత్త రంగంలోకి దిగారు. పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. గల్లా జయదేవ్ మూడోసారి పోటీ చేసి గెలిచి ఉంటే ఆయనకు తప్పకుండా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కేది. కానీ రకరకాల పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఆయన రాజకీయాల నుంచి వైదొలిగారు. అయితే గల్లా జయదేవ్ ను ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తారని అంతా ప్రచారం నడిచింది. అది కేబినెట్ హోదా పదవి. కానీ ఆ పదవిని అనూహ్యంగా ఓ మాజీ ఐఏఎస్ అధికారికి ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా రాజ్యసభకు వినిపిస్తోంది. తప్పకుండా జయదేవ్ ను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. అయితే రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం, పార్టీతో పాటు అధినేత పట్ల విధేయతతో ఉండడం, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు కావడంతో ఆయన సేవలను తెలుగుదేశం పార్టీ వినియోగించుకోవాలంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు టీడీపీ కూటమికి భారీగా రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయింది. ఏపీ నుంచి మరికొందరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేసే పరిస్థితి ఉంది. ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సైతం పదవులకు రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది. అలా ఖాళీ అయిన స్థానాలను టీడీపీ నేతలతో నింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జయదేవ్ తప్పకుండా రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అవుతారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.